కాలమ్స్, బీమ్స్ అండ్ స్లాబ్స్ ఇలా అన్ని ఆర్సీసీ స్ట్రక్చర్స్లో స్టీల్ బార్స్ ఉపయోగిస్తారు. అయితే ఎందుకో తెలుసా? కాంక్రీట్ అనేది టెన్జైల్ స్ట్రెంగ్త్తో పోలిస్తే కంప్రెసివ్ స్ట్రెంగ్త్లో స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా స్టీల్ అనేది కంప్రెసివ్ స్ట్రెంగ్త్తో పోలిస్తే టెన్జైల్ స్ట్రెంగ్త్లో స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు ఏంటి కంప్రెసివ్ మరియు టెన్జైల్ స్ట్రెంగ్త్స్ అంటే? ఏదైనా ఒక వస్తువును రెండు వైపులా పుష్ చేస్తే దాన్ని కంప్రెషన్ అని అంటారు. అదేవిధంగా ఒక వస్తువును రెండు వైపుల నుండి పుల్ చేస్తే దాన్ని టెన్షన్ అని అంటారు. ఎప్పుడైతే కంప్రెసివ్ ఫోర్స్ అప్లై అవుతుందో అప్పుడు ఆ వస్తువు కాంపాక్ట్ అవుతుంది. అదేవిధంగా టెన్జైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు వస్తువు ఎక్స్పాండ్ అవుతుంది. దీన్నే డక్టిలిటీ అని కూడా అంటారు. బీమ్స్ అండ్ స్లాబ్స్కు సపోర్ట్ ఉన్న దగ్గర టెన్జైల్ ఫోర్స్ అప్లై అవ్వదు. మిగతా సపోర్ట్ లేని చోట టెన్జైల్ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల బీమ్స్ అండ్ స్లాబ్స్ ఫెయిల్ అవుతాయి. కాబట్టి స్టీల్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఆపుతుంది. సో ఇలా స్టీల్ అనేది కాంక్రీట్కు టెన్జైల్ స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేయడంతో పాటు గుడ్ బాండింగ్, కావాల్సిన డిజైన్, షేప్ మరియు సపోర్ట్ ఇవ్వడం వల్ల స్ట్రక్చర్స్ ఈజీగా అలాగే ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేయవచ్చు. సో అందుకే స్టీల్ బార్స్ను ఎక్కువగా కన్స్ట్రక్షన్లో ఉపయోగిస్తారు. ఈ కారణాల వల్లే స్టీల్ బార్స్ను ఎక్కువగా ఆర్సీసీ స్ట్రక్చర్స్లో ఉపయోగిస్తారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ముగ్గురు ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.